ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన విచారణకు సంబంధించి కావచ్చు, ఛార్జ్ షీట్కి సంబంధించి కూడా అటు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎమ్మెల్యే అటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంగుల కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇవాళ ఉదయం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది విచారణకు సంబంధించి కూడా. ప్రధానంగా పీసీసీ అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి తప్పులన్నిటికీ కూడా మేము కమిషన్ వేయడం జరిగింది, అన్నీ ఒక్కొక్కటి రుజువు అవుతున్నాయని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఒక్కటి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటవడం బలమైన పార్టీను బలహీనపరచడం భాగం. ఒకవైపు బీహార్లో తేజస్వి యాదవ్ను, ఒకవైపు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ను, ఒకవైపు ఢిల్లీలో ఆపును, ఒకవైపు కలకత్తాలో ఉన్న ఏ ప్రాంతీయ మహారాష్ట్ర శివసేన ఎక్కడైతే బలమైన పార్టీలు ఉంటో బలహీనపరచాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తాయి. అందులో భాగంగానే మొన్న జూబ్లీస్ ఎన్నికలలో బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ డిపాయిట్ కోల్పోయింది. మళ్ళీ బీజేపీ ఎట్టి బస్సులో మరి స్ట్రాంగ్ అవుతుంది టీఆర్ఎస్ పార్టీ అని రేవంత్ రెడ్డిని అడగడం, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయడం, రేవంత్ రెడ్డి మన గవర్నర్ చెప్పడం, గవర్నర్ ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది, ప్రాసిక్యూట్ చేయడం జరిగింది. కొత్త నై కేసు 6 నెలలు 8 నెలలు చెప్తున్నారు. ఇప్పటికే మా కేటీఆర్ గారు 3 సార్లు ఏసీబీకి పిలిస్తే దర్యాప్తుకు సహకరించాడు. 3 సార్లు 3 రోజులు డే అంతా పోయినారు. వాళ్ళు ఏం తేల్చలే. ఎక్కడో రూపాయి 46 కోట్ల రూపాయలు రూపాయి మిస్యూజ్ కాలేదు. 46 కోట్లు కొంచెం ట్రాన్స్ఫర్ అయింది, ఈ ఫార్ములాకు వెళ్ళిపోయింది. కాబట్టి ఎక్కడ రూపాయి కూడా మిస్యూజ్ కాలేదు. ఇక మరి మనీ లాండరింగ్ వస్తుంది, ఎక్కడ రూపాయి బయటకు వచ్చింది? మనీ లాండరింగ్ లేదు, ఈడీ లేదు, ఇక్కడ కరప్షన్ లేదు. కాబట్టి ఏసీబీ మొత్తం దర్యాప్తు చేసి ఏం లేని తేల్చిర్రు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ గవర్నర్ గారు ప్రాసిక్యూట్ చేయమని చెప్పారంటే అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడేం తెలుస్తుంది? కాబట్టి డెఫినెట్గా ఇది రాబోయే స్థానిక సంస్థలను ఇబ్బంది పెట్టుకొని, మొన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేస్తే ఎప్పుడైతే గెలిచిందో బీజేపీ పార్టీ ఆల్మోస్ట్ కొలాప్స్ అయిందో, దీనికి రెండు పార్టీలు వచ్చి ప్రాంతీయ పార్టీని తర్వాత యువ నాయకుడిని ఇబ్బంది పెట్టేలో భాగంగానే వెంటనే తప్పకని కాదు. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థలంగా బ్రహ్మాండంగా మేము సక్సెస్ అవుతాం. కాబట్టి ఆ తేల్చే వీళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు సూటిగా ఒక్కటే అడుగుతున్నాం, గవర్నర్ గారు మీరు ఇమ్మీడియట్ ప్రాసిక్యూట్ చేయమన్నారు ఈ ఫాస్ట్ కేల్స్ అని తెలుసుకోవడంగా. 700 మంది రైతులు చచ్చిపోయారు. ఎందుకు మీరు ప్రాసిక్యూట్ చేయలేదు ప్రభుత్వాన్ని? పత్తి రైతులు ఇప్పుడు 50 లక్షల మంది పత్తి కొనలేక రోడ్డు మీద పడుతుంది. ఎందుకు సీసీఐని ఆదేశిస్తలేరు? ఈ ప్రజా సమస్యలు కావా? ప్రజా సమస్యల నుంచి మేము డెఫినెట్గా స్పందిస్తే మేము సంతోషపడవాళ్ళం. కానీ పనికిరాని కేసులు తీసుకొచ్చుకొని కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటయ్యి మమ్మల్ని ఇబ్బంది చేస్తే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసంగా చేస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ వ్యతిరేకించారు. కానీ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉండే. అలాగే ఈరోజు కూడా వీళ్ళిద్దరు ఇబ్బంది పెట్టినా కూడా డెఫినెట్గా పార్టీ ఈ యొక్క రాష్ట్ర బాగోగుల కోసం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తారు. ప్రజలు డెఫినెట్గా మా పార్టీ వెంబడే ఉంటారు. మరోపక్క పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. ఇలాంటి సందర్భం కావచ్చు, దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే త్వరలో నోటిఫికేషన్ రాబోతోంది, ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఎఫెక్ట్ పడదంటారా ఇలాంటి అంశాలపైన? సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మింగుడు పడతలేదు. కాబట్టి ఈ యొక్క ఇష్యూ డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇది ఒక కేసు తీసుకోవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో జూబ్లీస్ ఎన్నికలలో బీజేపీ కొలాప్స్ అయిపోయింది, చావు తప్పి కన్నులొట్టుపోయింది కాంగ్రెస్ పార్టీ. మాకు 78,000 ఓట్లు రావడం అనేది చాలా గొప్ప. సో ఇవన్నిటి చూసుకొని రేపు రాబోయే కాలంలో స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి, స్థానిక సంస్థలు ఇంకా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఒక బురద చల్లే భాగంలో భాగం చెప్తాం. కాబట్టి ఇలాంటి బురదలు చాలా చూసినాము. బీఆర్ఎస్ పార్టీ భయపడది. కేసీఆర్ గారు రక్తంలో పుట్టిన కేటీఆర్ గారు రెట్టి బస్సులో భయపడలేదు, వెనుకంజ వేయలేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ ప్రజలకు సేవ చేసే భాగంగా అయితే ప్రధానంగా అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అరెస్ట్ తథ్యమని కూడా వారు వ్యాఖ్యానిస్తున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్ళబోతుంది? రేపు డెఫినెట్గా అనవసరంగా చంద్రబాబు జైల్లో పెడితే ఎప్పుడైతే జగన్కు ఇబ్బంది అయిందో, 11 సీట్లకు పరిమితమైందో, కేటీఆర్ని గిట్ట ఎలాంటి తప్పు చేయకుండా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. ప్రజలందరూ కేటీఆర్ వెంబడి ఉంటాడు. రేపు రాబోయే ఎన్నికలలో సేమ్ ఎక్కడైతే జగన్ కట్టిన పరిస్థితే వీళ్ళకి కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం మీద మనం చూస్తే మాత్రం కేటీఆర్ గారిని కనుక ఒకవేళ అరెస్ట్ చేయాలని ప్రభుత్వం చూస్తే కనుక రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని కూడా, ఆంధ్రప్రదేశ్లో జగన్కి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో అటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అలాంటి తీర్పే ఇచ్చే అవకాశం ఉంటుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశీ కృష్ణ, జీ న్యూస్, హైదరాబాద్.